సో మీరు డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఓకే. బట్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ చూడగానే ఒక్కసారిగా భయం వేస్తోందా? డోంట్ వరీ. అసలు కంపెనీస్ ఏమి అడుగుతున్నాయో అండ్ రియాలిటీలో ఏమి జరుగుతోందో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. యునో ఈ డేటా అనలిస్ట్ హైరింగ్ ప్రాసెస్ అంతా అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క కోట్ చాలు అనిపిస్తోంది. ఎంప్లాయర్స్ హైర్ అనలిస్ట్స్ హూ కెన్ రిడ్యూస్ కన్ఫ్యూజన్, నాట్ జస్ట్ రైట్ క్వెరీస్. చాలా పవర్ఫుల్ కదా. అంటే వాళ్లకి జస్ట్ ఎస్క్యూఎల్ క్వెరీస్ రాసేవాళ్లు కాదు కావాల్సింది. కంపెనీలో ఉన్న కన్ఫ్యూజన్ని, ఆ ఖియాస్ని తగ్గించి ఒక క్లారిటీ తీసుకొచ్చేవాళ్లే కావాలి. దాట్ ఈస్ ద కీ. ఐఎమ్ షూర్ మీలో చాలా మంది ఈ ఫీలింగ్ ఫేస్ చేసే ఉంటారు, రైట్? లింక్డ్ఇన్లో ఆ డేటా అనలిస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూడగానే ఎంత లిస్ట్ పెడతారు. పైథాన్, ఎస్క్యూఎల్, మషీన్ లెర్నింగ్, 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అబ్బో, ఇవంతా చూసి మనకేమనిపిస్తుంది? అబ్బా, నాకిన్ని స్కిల్స్ లేవు, నేనింకా రెడీ కాలేదేమో అని. కరెక్టా? బట్ లిసన్, ఆ భయమంతా అవసరం లేదు. ట్రస్ట్ మీ, చాలామంది ఇలానే ఫీల్ అవుతారు. ఎందుకు అవసరం లేదు అంటే, ఆ జాబ్ డిస్క్రిప్షన్లో రాసిన ప్రతి ఒక్క స్కిల్ రిక్వైర్మెంట్ని మనమంతా సీరియస్గా తీసుకోకూడదు. అది ఒక రకంగా కంపెనీ వాళ్ళ విష్ లిస్ట్ అన్నమాట, నాట్ అ మస్ట్ హ్యావ్ లిస్ట్. సో అసలు నిజమేంటో చూద్దామా? దీన్ని మనం ది ఎక్స్పీరియన్స్ పారాడాక్స్ అంటాం. ఓకే, చూడండి. ఒకవైపు జాబ్ డిస్క్రిప్షన్లో ఏమో 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, పైథాన్, ఎస్క్యూఎల్, మషీన్ లెర్నింగ్ అని రాస్తారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ రియాలిటీలో వాళ్ళు హైర్ చేసేది ఎవరిని? ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళని, మేబీ ఒక 6 months ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళని, అండ్ అందరికంటే ముఖ్యంగా నేర్చుకోవాలి అనే ఆ హంగర్ టు లెర్న్ ఉన్నవాళ్ళని. చూసారా తేడా? ఇట్స్ హ్యూజ్. సో ద బాటమ్ లైన్ ఇస్ దిస్: 2 years ఏదో బోరింగ్ రొటీన్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కన్నా మీరు చేసిన ఒక్క ఇంప్రెసివ్ పర్సనల్ ప్రాజెక్ట్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సీరియస్లీ, ఆ ఒక్క ప్రాజెక్ట్లో మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ క్రియేటివిటీని ఎలా యూజ్ చేశారో చూపిస్తే చాలు. అదే మీ గురించి అంతా చెప్పేస్తుంది. సో రిమెంబర్, ఎక్స్పీరియన్స్ కన్నా ప్రాజెక్ట్ క్వాలిటీనే ఎక్కువ ముఖ్యం. ఓకే, సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ విషయం పక్కన పెడదాం. అసలు ఇంటర్వ్యూలో ఆ హైరింగ్ మేనేజర్స్ వాళ్ళేం చూస్తారు? మీ రెజ్యూమేలో టెక్నికల్ స్కిల్స్ లిస్ట్ కాకుండా వాళ్ళు నిజంగా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బేసిక్గా హైరింగ్ మేనేజర్స్ ఈ 3 విషయాలు సీక్రెట్లీ వాంట్ చేస్తారు. నంబర్ 1, క్యూరియాసిటీ ఓవర్ క్రెడెన్షియల్స్. అంటే మీరు జస్ట్ చార్ట్స్ క్రియేట్ చేయడం కాదు, హే ఇది ఎందుకు ఇలానే జరిగింది అనే ప్రశ్న అడగాలి. నంబర్ 2, కమ్యూనికేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ కంప్యూటేషన్. మీకొచ్చిన టెక్నికల్ ఇన్సైట్స్ని నాన్ టెక్ టీమ్స్కి, మార్కెటింగ్ వాళ్ళకి, సేల్స్ వాళ్ళకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ ఫైనలీ నంబర్ 3, బిజినెస్ సెన్స్. మీ అనాలిసిస్ వల్ల కంపెనీ బాటమ్ లైన్కి అంటే ప్రాఫిట్స్కి ఏం ఉపయోగం, ఆ కనెక్షన్ మీకు తెలియాలి. ఓకే, ఇప్పుడు ఈ హోల్ సీన్లోకి ఒక మ్యాసివ్ గేమ్ చేంజర్ ఎంటర్ అయింది, అండ్ అదే జెనరేటివ్ ఏఐ. ఇది డేటా అనాలిటిక్స్ రూల్ బుక్ని కంప్లీట్గా రీరైట్ చేసేసింది. వీన్ ద జెన్ఏఐ షిఫ్ట్ అంటున్నాం. చాలా సింపుల్. పాత రోజుల్లో ఓల్డ్ రిక్వైర్మెంట్ ఏంటి? యూ మస్ట్ నో పైథన్. కానీ ఇప్పుడు ద న్యూ రిక్వైర్మెంట్ ఈజ్ యూ మస్ట్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏఐనే మనకి పైథన్ కోడ్ రాసిస్తుంది. చూసారా? ద ఫోకస్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద టూల్ టు ద ప్రాబ్లమ్ సాల్వర్. దాట్స్ యూ. సో ఆ లాజికల్ క్వశ్చన్ వస్తుంది, జెన్ఏఐ అంత టెక్నికల్ వర్క్ చేస్తుంటే ఇంకా మనమేం చేయాలి? వెల్, ఇప్పుడు అసలు ఫోకస్ అంతా థింకింగ్ మీదకి మారింది. థింగ్స్ లైక్ క్రిటికల్ థింకింగ్, అంటే కెన్ యూ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్? క్రియేటివిటీ, డేటాలో ఎవరూ చూడని కొత్త యాంగిల్స్ని, కొత్త ప్యాటర్న్స్ని కనిపెట్టగలరా? అండ్ ఫైనలీ ఎథిక్స్, ఈ డేటాని రెస్పాన్సిబుల్గా యూజ్ చేస్తారా? దీస్ ఆర్ స్కిల్స్ మషీన్స్ రెప్లికేట్ చేయలేవు. ఓకే, ఇదే అంతా వింటుంటే కొంచెం థ్యోరీలా అనిపిస్తుందా? నో ప్రాబ్లం. అయితే మీకొక రియల్ ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తా. లెట్స్ టాక్ అబౌట్ రాజ్. సో రాజ్, ఏజ్ 24, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ 0. ఎస్, యూ హర్డ్ దట్ రైట్, 0. అయినా కూడా ఒక టాప్ ఫర్మ్లో డేటా అనలిస్ట్గా హైర్ అయ్యాడు. హౌ? అసలది ఎలా పాసిబుల్? రాజ్ ఏం చేశాడంటే, ఫస్ట్ తన సిటీ ట్రాఫిక్ డేటాని అనలైజ్ చేశాడు. దాంతో ఒక అమేజింగ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ ఆ డాష్బోర్డ్ని అందరికోసం ఆన్లైన్లో పబ్లిక్గా పెట్టాడు. అండ్ యు నో వాట్ హ్యాపెండ్? 10,000 యూజర్స్ దాన్ని చూశారు. న్యాచురలీ కంపెనీస్ కూడా నోటీస్ చేశాయి. ద బెస్ట్ పార్ట్, అతను జాబ్కి అప్లై చెయ్యలేదు, జాబే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. దాట్స్ ద పవర్ ఆఫ్ అ ప్రాజెక్ట్. సో చూడండి, రాజ్ చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? ఇప్పుడు ఈ డేటా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ముందు కన్నా చాలా చాలా ఎక్కువున్నాయి. సో ఈ న్యూ ఎరాలో
మీ పాతెంతో మీ డేటా కొరియర్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో లెట్స్ టాక్ అబౌట్ దాట్. And this is really important, especially for those from non-tech backgrounds. Companies are desperately looking for people like you. Endukante, tech background in Navalu andaru almost okelaka alochistaru. Kani, for example, oka literature graduate, customer behavior lo oka engineer chudaleni oka unique pattern ni chudagalaru. Me diverse perspective, ade me superpower. అండ్ ఆఫ్ కోర్స్ సాలరీ కూడా ఇంపార్టెంటే కదా. సో ఈ కొత్త ఏఐ స్కిల్స్తో జస్ట్ లుక్ ఎట్ ద సాలరీ గ్రోత్. మీరు ఎంట్రీ లెవెల్లోనే యూ కెన్ స్టార్ట్ విత్ అరౌండ్ 4 to 7 lakhs per year. కానీ కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అట్ సీనియర్ లెవెల్ ఇట్ కెన్ గో అప్ టు 20 to 40 lakhs per year. ద గ్రోత్ పొటెన్షియల్ ఈజ్ మ్యాసివ్. సో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిందంతా ద బాటమ్ లైన్ ఇస్ దిస్. జెన్ ఏఐ వల్ల టెక్నికల్ బ్యారియర్ అంటే కోడింగ్ చేయడం అనేది తగ్గిపోయింది. ఇట్స్ బికమ్ ఈజియర్. బట్ ద థింకింగ్ బ్యారియర్ పెరిగింది. అంటే లోతుగా ఆలోచించడం, క్రిటికల్లీ థింక్ చేయడం అదిప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అయింది. సో నేను మిమ్మల్ని ఈ ఒక్క ప్రశ్నతో లీవ్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ ద టెక్నికల్ స్కిల్స్ ఆన్ యువర్ రెజ్యూమే. అసలు క్వశ్చన్ ఏంటంటే ఆ థింకింగ్, ఆ క్యూరియాసిటీ, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అది మీలో ఉందా? ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అదే మిమ్మల్ని హైర్ చేపిస్తుంది. సో ఆలోచించండి.